ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అవన్నీ మాట్లాడుకుందాము. నైట్ ఎపిసోడ్ తేజ నామినేషన్తో కట్ చేస్తారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, నామినేషన్స్ ఎవరెవరు ఏం పాయింట్స్ మాట్లాడారని. సో నేను దానికి హెడ్డింగ్ ఏం పెట్టానంటే యష్మిని ఉతికేసిన రోహిణి అని. సో ఎవరైతే ప్రోమో చూసారో వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను పెట్టింది కరెక్ట్ అని చెప్పేసి. ఓ రేంజ్ అబ్బా, తను ఎపిసోడ్స్ చూసొచ్చింది. సో అందుకే యష్మి ఒకవేళ అబద్ధం ఆడడానికి ట్రై చేసినా కానీ చాలా తెలివిగా లాక్ చేసేసింది. ఈవెన్ గంగావ నామినేషన్ చాలా బాగుంది, అవినాష్ నామినేషన్ చాలా బాగుంది. మేబీ అందుకే నామినేషన్స్ సగం నిన్న వేసి సగం ఈరోజు కాపేశాడు. దట్టు ఈరోజు ఇంకా అప్సైడ్లో హౌస్లో ఏం జరగలేదు, టాస్క్లు ఏమి ఇవ్వలేదు. మేబీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఫన్ చేస్తున్నారు కదా, సో ఈ రోజు ఇలా గడిపేద్దాం, ఎలాగో నామినేషన్స్తో ఈరోజు ఎపిసోడ్ గడిచిపోద్ది అనుకున్నట్టున్నారు. సో ప్రస్తుతానికైతే ఈరోజు అంటే నిన్నటి హౌస్లో ఏం జరగలేదు పెద్ద. అంటే ఈరోజు లైవ్లో మనం చూసేది ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్ ఇదొక్కటి హౌస్లో ఫుల్గా జరిగింది నిన్న నైటు. అస్సలు వీళ్ళకైతే నిద్రలేదబ్బా, ఓజీ క్లాన్కి అసలు నిద్రే లేదు. వాళ్ళేమో మేము కార్నర్ చేయట్లేదు అంటారు, ఓ కార్నర్లో కూర్చుంటారు. మనీకి సింపతి రాకుండా చేయడం ఎలా అబ్బా అని ఆ మూల మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇంకో మూలకి వెళ్తారు, మనీకి సింపతి రాకుండా చేయడం ఎలా అబ్బా, మనీ స్పేస్కి వెళ్తానని చెప్పి కూర్చుని ఆడియన్స్తో మన గురించి ఏమని చెప్పుంటాడబ్బా. వీళ్ళు ఓవర్ థింకింగ్. ఆ పిల్లోడు అసలు ఆ పిల్లోడు లోకంలోనే ఉంటాడు. అసలు ఒకరి మీద బ్యాక్ పిచ్చింగ్లు ఉండవు, ఏమి ఉండవు, ఎదురుగా మాట్లాడతాడు, ఆ తర్వాత వెళ్తాడు, ఎవరు కనపడితే వాళ్ళతో మాట్లాడతాడు, తర్వాత శుభ్రంగా పడుకుంటాడు. వీళ్ళు మేము కార్నర్ చేయట్లేదు అన్న బ్యాచ్ శుభ్రంగా ఆ పిల్లోడిని తన క్లాన్లోనే ఉన్న ఒక పిల్లోడు గురించి నైట్ అంతా మీటింగ్లు పెట్టుకుని వీళ్ళు ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో అంట మనీని నామినేట్ చేయరంట. ఈ నిఖిల్ ఉన్నాడు చూడు, శుభ్రంగా అందరినీ వేసుకుని మీటింగ్ పెట్టుకుని ఇదే డిస్కషన్. నబీల్ కూడా ఏదో కొంచెం పర్లేదు, బట్ నబీల్ కూడా సేమ్ టీము, ఈ ఓస్కిలన్ మొత్తమే, కాకపోతే కొంచెం బెటర్ వాళ్ళందరితో పోలిస్తే నబీల్ కొంచెం బెటర్. నబీల్ ఏమంటాడంటే మనము ఇన్ని రోజులు అందరూ కలిసి ఒకే వ్యక్తిని నామినేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసినా కానీ బయట ఒరే అందరూ కలిపి ఒకడి మీదే పడుతున్నారన్న సింపతి వస్తుంది. మేబీ మనీ విషయంలో అలా జరుగుంటుందని నబీల్ చెప్తుంటే ప్రేరణ అంటది, మరి మనం ఇన్ని రోజులు ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఇప్పుడు ఏదో తెగ అర్థం చేసేసుకుంటున్నట్టు వీళ్ళు. శుభ్రంగా పిల్లోడిని వదిలేసి వీళ్ళు శుభ్రంగా మూలల్లో కూర్చోవడం, మీటింగ్లు పెట్టడం. ఆడికి సింపతి రాకుండా ఆపాలి, ఎలా ఆపాలి? ఓ పని చేద్దాం, నిఖిల్ చెప్తున్నాడు అనమాట, ఓ పని చేద్దాం, నెక్స్ట్ వీక్ మనం నామినేషన్లో వేయొద్దు మనీని. వాళ్ళకి ఏమన్నా కోపం వస్తే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వేసుకుంటారు, మనం నామినేషన్స్ వేయొద్దు. ఇది వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అంట మనీ అంట సింపతి క్రియేట్ చేసేసుకున్నాడంట. సో ఆ సింపతి నుంచి మనీ అంటే ఎలిమినేట్ అయిపోవాలి. ఇది మనీకి అనవసరంగా ఓట్లు పడిపోతున్నాయి, సో అందులోంచి ఎలిమినేట్ అయిపోవాలి మనీ. ఇదే ఓ కుళ్ళు అబ్బా, ఓ రేంజ్ ఉంది వాళ్ళ కుళ్ళు. ఆ కుళ్ళుకి వాళ్ళకి నిద్ర కూడా పట్టలేదు, రాత్రి అంతా మీటింగులతోనే ఉన్నారు, అక్కడితో అవ్వలేదు. నెక్స్ట్ డే అంటే ఈరోజు కూడా మీటింగులు ఉన్నాయి. పాప రోహిణి మణి ఏదో మంచోడని అనుకున్నది, ఈలోపు విష్ణు వెళ్ళి పుల్లలు పెట్టింది. మణి ఏమంత గొప్పోడు కాదమ్మా, మీరు అనవసరంగా మణి మంచోడని అనుకుంటున్నారని వెళ్ళి పుల్లలు పెట్టింది. సో ఎప్పుడైతే పుల్లలు పెట్టిందో రోహిణి మొత్తం వాళ్ళ రాయల్ క్లాన్ దగ్గర ఇలా అన్నాడంట మణి అని చెప్పేసి అక్కడ చెప్తుంది. సో మణికి ఇలా నెగిటివిటీని ఈ ఓసీ క్లాన్ ఇలా రోహిణి ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు ప్రస్తుతానికైతే రాయల్ క్లాన్కి. సో అది జరిగింది లైవ్లో. సో ఇంకా ఏమవుతుందంటే పృథ్వీ యష్మి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. ఇక్కడ నబీల్ మాట్లాడతాడు, నబీల్ మెహబూబ్తో చెప్తాడు ఇలాగా నిఖిల్ వాళ్ళు ఒక గ్రూప్లో ఉండేవారు, నిఖిల్ సోనియా వీళ్ళందరూ ఒక గ్రూప్లో ఉండేవారు, సో మేమేమో ఇలా అబ్బాయితో కలిసి ఉండేవాళ్ళము. సో అలా ఆ డిస్కషన్ అప్పటి వరకు ఏం జరిగింది. మెహబూబ్ కూడా మొత్తం ఎపిసోడ్స్ చూసి రాలేదు, ఏంటో కొంతమంది ప్రోమోలు చూసుకుని వచ్చేసారు. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అలాగే యష్మి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వెళ్ళి ఆ వైల్డ్ కార్డ్స్తో మాట్లాడాలనిపించట్లేదంట వీళ్ళకి, అది ఆర్గానిక్గా రావాలి. దట్టు వాళ్ళు నామినేషన్స్ వేశారు కదా, ఏదో ఫోర్స్గా వెళ్ళలేము, మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారేమో అని మనం ఫోర్స్గా వెళ్ళలేము అని మాట్లాడుకుంటారు పృథ్వీ అలాగే యష్మి. ఇక్కడ యష్మి ఆమె గోల ఆమెది బాబో, మనీ కోసము అసలు నేను ఒక వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్ బిగ్ బాస్ తెలుగు స్పై అని సెట్ చేసి అక్కడికి రండి, ఒక వీడియో పెట్టాను. ఏంటో మాట్లాడుతుంది, మనీ మీద ఓ కుళ్ళుతో మాట్లాడుతుంది. సో ఇక్కడ అంటది మళ్ళీ మనీ అంట, వాళ్ళందరూ అంట మనీని టార్గెట్ చేసావు అని చెప్పేసి నామినేషన్స్ చేస్తుంటే అంట మనీ వైల్డ్ కార్డ్స్ సారీ ప్లీజ్, యష్మి నన్ను అసలు టార్గెట్ చేయలేదు, ఓకే డోంట్ నామినేట్ యష్మి అని చెప్పాలంట. యష్మి ఇప్పుడు ఈమె కొత్త గోల్ ఏంటంటే వాడు నా సైడ్ తీసుకోలేదురా, నేను టార్గెట్ చేయట్లేదని చెప్పలేదురా అంట.
ఆమె సందు కోసం ఎదురు చూస్తున్నాడు. దొరుకుతాడు రా, ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్నాను రా, నేను టార్గెట్ చేయట్లేదని వాళ్ళతో చెప్పట్లేదురా అంట. ఏమని చెప్పాలి? హే వైల్డ్ కార్డ్స్, అసలు యష్మి నన్ను అస్సలు టార్గెట్ చేయలేదు, మీరు అనవసరంగా భ్రమపడ్డారని చెప్పాలి. ఎందుకు చెప్తే డబ్బులాడు, నువ్వేమో ఫుల్గా టార్గెట్ చేసి. సో అది ఇప్పుడు అంట మణి మీద ఇదో కొత్త కోపం, ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తుందంట. ఏదో రోజు దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది. ఈ అమ్మాయి గ్రడ్జ్ స్టార్ అలా గ్రడ్జ్ పెంచుకుంటూనే ఉంది. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది పృథ్వీతో. ఏమనంటే, ఏంట్రా విష్ణు సీన్ ఏంట్రా, అసలు మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ కానివ్వండి, ఇక్కడ ఏవైతే వైల్డ్ కార్డ్స్ మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, క్లియర్గా నీ గురించే మాట్లాడుతున్నారా అని ప్రేరణ చెప్తుంది. పృథ్వీ నీకోసమే మాట్లాడుతున్నారా, నీ వల్ల తనకి ఏం పాడవుతుంది అంటున్నారా అంటే, పృథ్వీ ఏమనుకుంటున్నాడంటే లవ్ ట్రాక్ వల్లే సేవ్ అవుతున్నాను అనుకుంటున్నట్టున్నాడు. సో అమ్మో వీళ్ళు ఎలా చేసి ఎక్కడ విష్ణుతో లవ్ ట్రాక్ని మైనస్ చేసేస్తారా అని. అసలు నీ గేమ్ అంటే ఏంటి, నీ గేమ్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళు ఆ ఉద్దేశంతో అనలేదు, వాళ్ళేమీ నా ఉద్దేశంతో వాళ్ళు అనలేదు, నా కోసం అనలేదు అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేశాడు పృథ్వీ. మేబీ పృథ్వీకి ఏంటంటే విష్ణుతో లవ్ ట్రాక్ వల్ల పృథ్వీ హౌస్లో ఉంటున్నాడని అనిపించిందేమో. సో అందుకు అక్కడ ప్రేరణ చెప్తున్నా కానీ డైవర్ట్ చేశాడు. ఈలోపు విష్ణు వచ్చింది. విష్ణు వచ్చేటప్పటికి నీకోసమే మాట్లాడుకుంటున్నాము, ఇలా నీకు అందరూ ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా అంటే, అప్పటికి ఆమెకి ఏం అర్థం కాలేనట్టే యాక్ట్ చేస్తుంది. నేను నాలా ఉంటాను, ఇప్పుడు మారిపోతే కుదరదు కదా అంట. వేస్ట్, అమ్మాయికి ఓట్లేడు. ఆమె క్లియర్గా అర్థమైందబ్బా. ఈవెన్ నామినేషన్స్ అయిపోయా, నైని పవన్ అంత క్లియర్గా చెప్పి నామినేషన్ చేసింది కదా. అలాగే సో ఆమె లోపలికి వెళ్ళి ఏం చేసింది తెలుసా విష్ణు, నైని పవన్ అంటే నామినేషన్లో వేయాలంట. ఎందుకంటే ఈవెన్ నామినేట్ చేసింది కాబట్టి. ఆ నైని పవన్ నీ మంచి కోరి నిన్ను నామినేట్ చేస్తే తను నన్ను నామినేట్ చేసింది కాబట్టి తిరిగి నామినేట్ చేయాలంటది అక్కడ విష్ణు. అలా ఉంది. ఆ అమ్మాయి ఏమి డంబులా నిన్న మామూలుగా ఆమె ఏమి పెద్ద తెలివైందని నేను అంటలేదు, కానీ నిన్న ఏదైతే నామినేషన్స్లో ఆమెకు అన్నీ తెలుసు, పృథ్వీ కోసమే మాట్లాడుతున్నారని తెలుసు. ఎందుకంటే గౌతమ్ డైరెక్ట్గా చెప్పాడు, తెలుసు కూడా నాకు ఏం తెలియనట్టు అలా డంబుగా యాక్ట్ చేస్తుంది. నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, యష్మి గేమ్ బాగాలేదు, మనకందరికీ తెలిసిందే. సీత గేమ్ బాగాలేదు, మనందరికీ తెలిసిందే. పృథ్వీ కూడా కొంతమందికి నచ్చుతాడు, కొంతమందికి నచ్చడు. బట్ వీళ్ళు ముగ్గురు ఏదో ఒకటి ఆడడానికి ట్రై చేస్తున్నారు, ఏదో ఒకటి ఎంతో కొంత ఆడడానికి ట్రై చేస్తున్నారు. విష్ణు అసలు ఆడట్లేదు కదా. ఇప్పుడు నాకేమనిపించిందంటే, యష్మి ఫుల్ నెగిటివ్ ఉంది కాదని అంటలేదు, ఈవెన్ సీత కూడా నేనే చెప్తున్నా ఫుల్ నెగిటివ్. అలాగే పృథ్వీ, వీళ్ళ ముగ్గురు కంటే ముందు విష్ణు వెళ్ళిపోవడం బెటర్ బయటకని నాకు అనిపించింది. ఆమె ఏమీ ఉద్ధరించేది లేదు హౌస్లో, కనీసం వీళ్ళు ఏదో ఒకటి ఆడుతున్నారు, ఏదో ఒక కంటెంట్ వీళ్ళ నుంచి వస్తుంది, ఆడుతున్నారు. వేరే వాళ్ళని ఇచ్చిన ఇన్పుట్స్ని వాళ్ళకి తగ్గట్టయినా అర్థం చేసుకుంటున్నారు. విష్ణుకి అర్థమయ్యి కూడా నాది ఎలాగో బ్రెయిన్ నత్తి అనుకుంటారు కదా జనాలు, సో మనం అర్థం కాలేనట్టు యాక్ట్ చేసేద్దాం అన్నట్టు యాక్ట్ చేస్తుంది. సో అది గంగావరం నామినేషన్లోకి ఎలా తీసుకొచ్చారో కూడా చెప్తా. సో ఇది నాకు అనిపించింది, ఈ విష్ణు వాళ్ళకందరికంటే ముందు విష్ణు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోతే బాగుంటుందని. బట్ విష్ణుకు కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది కదా, వాళ్ళు ఇంకా వేసుకుంటున్నారు విష్ణుకు ఓట్లు. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, గంగవ్వ దూసుకుపోతుంది ఎక్కడో. ఈవెన్ BB4లో కూడా గంగవ్వే టాప్లో ఉండేది, ఇప్పుడు కూడా ఫుల్ ఓటింగ్ పడుతుంది ఆవిడకి. సెకండ్ ప్లేస్లో ఎవరు, విష్ణుయే ఉందనుకుంటా. సో అది టాప్లో అయితే ఆవిడ గంగమ్మ దూసుకుపోతున్నారు. నేను ఈ ఓటింగ్వి షార్ట్స్లో పెడతా. సో నెక్స్ట్ ఏమైందంటే, సీతాను నైని పవన్ వీళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. అవి ఏవైతే నామినేషన్ ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటారు. మళ్ళీ అంటాడు పృథ్వీ, అసలు ఎంత అంటే విష్ణు లవ్ ట్రాక్ నుంచి ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దా అని పృథ్వీ అంతా కవర్ చేస్తున్నట్టు తెలుసా. యాక్చువల్గా సీత నైనిక ఎందుకు నాతో ఉండొద్దు అంటున్నారంటే, వాళ్ళతో విష్ణు మాట్లాడట్లేదని అలా అనేవారు. సో తన గేమ్ కోసం అలా డైవర్ట్ చేసేస్తున్నాడు. విష్ణు ఎక్కడ లవ్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేస్తుందా అని అతి తెలివితేటలు. పెద్ద ఆలోచించక్కర్లేదు. ఈ విష్ణు ఏమి గొప్పది కాదు, ఈమెమి తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు విష్ణు కోసం. మణి గురించి నిఖిల్ మాట్లాడుతున్నాడు. అక్కడంటే మణి అంటే నామినేషన్స్ దగ్గర మణి మాట్లాడేస్తున్నాడంట. అక్కడ నామినేషన్స్ చేస్తున్నప్పుడు మాట్లాడేస్తున్నాడు రా, ఊరికే తనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలంటున్నాడు రా అంటున్నాడు నిఖిల్. ఎందుకు వచ్చిన కూడలేదు అసలు నాకు అర్థం కాదు.
అక్కడ నా లైవ్ నామినేషన్స్ చూసిన వాళ్ళు మీలో ఎంతమంది ఉంటారు మీకు తెలిసే ఉంటుంది. అక్కడ ఆ పిల్లోడు అసలు వీళ్ళు యష్మి అన్ని నిందలేస్తుంటే, సీత అన్ని నిందలేస్తుంటే నోరు ఓపెన్ చేస్తే చాలు వాళ్ళు నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, నా నామినేషన్ నేను డిఫెండ్ చేసుకుంటా అన్నారు. ఆ పిల్లోడిని ఒకే ఒక్క తేజ నామినేట్ చేస్తే అప్పుడు వీళ్ళిద్దరూ మధ్యలో దూరిపోయారు. మన నిఖిల్ గారికి వాళ్ళిద్దరూ కనపడలేదు, సీతాను యష్మి కనపడలేదు. మనీ కూడా రా అసలు నామినేషన్ చేయనట్లేదురా, మధ్యలో దూరిపోతున్నాడు రా. కుళ్ళు ఓ రేంజ్లో ఉన్నారమ్మా ఈ కుళ్ళు బ్యాచ్ అంతా కూర్చుని మనీ మీద చెప్పుకుంటానే ఉన్నారు. ఏదో ఈ ఎదుటి వాళ్ళ కుళ్ళే శ్రీరామ రక్ష అన్నట్టు వీళ్ళెలా కుళ్ళిపోతున్నారు. మనీ గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంది. ఎవరు మనీ ఆట చూసేరు, ఈ కుళ్ళుని చూసేస్తారు మనీకి. ఇంకెవరు మనీ ఆట కూడా పట్టించుకోరా. వీళ్ళు ఏంటి మరీ అంత కుళ్ళిపోతున్నారు మనీని చూసని ఓట్లు పెంచుతారు ఆడియన్స్. ఎందుకంటే లైవ్ క్లిప్స్ మేబీ ఆడియన్స్ అందరూ చూడకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వైరల్ చేస్తున్నారు కదా. ఈ నిఖిల్ ఏవైతే మాట్లాడాడో మనీ గురించి ఇవన్నీ పట్టుకెళ్ళి రీల్స్లో వైరల్ చేస్తున్నారు. అప్పుడు చాలామంది ఆడియన్స్ చూస్తారు కదా. సో ఆ మాత్రం ఓటింగ్ పెరిగితే చాలు. మళ్ళీ అంటది యష్మి, అసలు నేను ఎప్పుడు టార్గెట్ చేశాను రా మనీని, నేను అసలు టార్గెట్ చేయలేదు, అస్సలు టార్గెట్ చేయలేదు, ఫస్ట్ డే నుంచి వాడే నన్ను రివర్స్లో టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పింది. నిఖిల్ అంటున్నాడు, ఫస్ట్ డే నుంచి రా ఆడి గేమ్ అదే, ఆడిది మొత్తం సింపతి గేమే, సింపతితోనే గడిపేస్తున్నాడు. ఇది నిఖిల్ మాటలు. సో ఇది ఇంకా ఇదే నైట్ వాళ్ళకి నిద్రలేదు, నిద్ర లేదు, ఏం లేదు, ఫుల్గా కూర్చున్నారు. ఆ మనీ మీద ఇవే బ్యాక్ పిచ్చింగ్లు ఇలా నడుస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏం జరిగింది, నేను ఏదైతే తమ్నైల్ పెట్టానో దాని గురించి మాట్లాడతాను. గంగవ్వ విష్ణుని నామినేట్ చేసి మనం ప్రోమో చూసాం కదా. ఏమంటదంటే, 3వ వారం నుంచి నువ్వు సైలెంట్గా కూర్చుని ఉండిపోయావు, సరిగ్గా ఆడట్లేదు, అసలు ఈసారి అసలు షోని సరిగ్గా జనాలు చూడలేదు, అసలు బిగ్ బాస్ అందరూ చూడాలి అంటే నువ్వు గేమ్ ఆడాలి కదా, ఆడకపోతే వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు చూస్తేనే కదా బిగ్ బాస్కి పైసలు వస్తాయి, బిగ్ బాస్ మనకు 10 రూపాయలు ఇస్తాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టాడు, ఇంత బాగా చెప్తుంది గంగవ్వ. చెప్పి నువ్వు గేమ్ ఆడట్లేదని నామినేట్ చేసిందమ్మా. ఇంక విష్ణుకి అది నచ్చలేదు. సో తన భాషలో చెప్తూ నీ కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి కదా, ఎందుకు నువ్వు గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది అనమాట. ఈ మేబీ నీ కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నావు కదా అని అన్నది కదా, మేబీ అది విష్ణుకి నచ్చలేనట్టుంది. అంతే, వీళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే అందులో వీళ్ళకి నచ్చలేని పాయింట్ పట్టుకుంటున్నారు, కానీ అరే వీళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి మారదామని లేదు ఒక్కళ్ళకి కూడా. సో ఇది ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా. ఈ ప్రోమోలో మనం ఇంకోటి చూసాం, రోహిణిది ఏమంటుందంటే, ప్రేరణది తను తీసుకున్న డెసిషన్ నేను రాంగ్ అనలేదు అని చెప్పేసి యష్మి అంటుంది. తన డెసిషనా నేను రాంగ్ అని చెప్పలేదు అంటే, అప్పుడు రోహిణి అంటది, నువ్వు తప్పు అని చెప్పలేదు, తన్నే తప్పు చేయమన్నావు అంటది. సో సూపర్ అనమాట. మళ్ళీ మాట్లాడితే, పృథ్వీ చాలా కష్టపడ్డాడు అంటున్నావు, నబీల్ ఏమన్నా కాళ్ళు చాపుని కూర్చున్నాడా అని చెప్పేసి అంటది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ కోసం అందుకే దాచాడు అనమాట. అందుకే నిన్న ప్రోమో ఎందుకు వేయలేదో అనుకున్నా. ఫుల్ అనమాట, ఓ రేంజ్లో ఇచ్చి పడేశారు వీళ్ళిద్దరూ. నెక్స్ట్ అవినాష్ అయితే, నువ్వు కేవలం మనీని మాత్రమే నామినేట్ చేస్తానన్నావు, ఖచ్చితంగా రాంగ్. ఇంకొకటి, నువ్వు ఇప్పుడే ఏదో బిహేవియరు దాన్ని ఏమంటారో అని అడిగాను, అప్పుడు తేజ నాకు ఏమని చెప్పాడంటే అది బిహేవియర్ అని చెప్పాడు. ఆ బిహేవియర్ ఏంటంటే, నువ్వు అక్కడ తేజ మనీని నామినేట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అని కొట్టుకున్నావు చూడు, ఆ బిహేవియర్ అస్సలు కరెక్ట్ కాదు, చాలా రాంగ్గా వెళ్తుంది బయటికి అని చెప్తే ఓకే అన్నది. సో అది అవినాష్ అది చెప్పి నామినేట్ చేశాడు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే, బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, ఈ అవతలని ఈ రాయల్ క్లాన్లోంచి 2 నామినేట్ చేయాలని. యాక్చువల్గా వాళ్ళు నామినేషన్ షీల్డ్ నైని పవన్కి ఇచ్చారు కదా. పాపం నైని పవన్ ఏమి నాకు కావాలని అడగలేదు, కానీ ఆల్రెడీ గౌతమే ఫస్ట్ పాయింట్ పెడతాడు నైని పవన్కి ఇవ్వాలని. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయి కొంచెం ఆ అమ్మాయికి ట్రామాలాగా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అలాంటి సిచ్యువేషన్ తనకి క్రియేట్ చేయడం. సో అందుకు నాకు పర్సనల్గా నైని పవన్కి ఇవ్వడం కరెక్ట్ అనిపించింది. అంటే హరితేజ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అగ్రీ అవుతారా, ఇది కూడా కరెక్ట్ పాయింటే కదా అని నైనికి ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి ఏం అడగదు, ఆ అమ్మాయి ఆర్ సో స్వీట్ అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తుంది. సో ఆ రకంగా నైనికి ఇచ్చారనమాట. నైనికి ఇవ్వకపోతే వీళ్ళ లిస్టులో నైని కూడా ఉంది, వీళ్ళు ఓజీ క్లాన్ లిస్టులో నైని కూడా ఉందన్నమాట. సో ఫైనల్గా వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, నైనికి ఆల్రెడీ షీల్డ్ ఉంది కాబట్టి, ఒకవేళ నైనిని నామినేట్ చేస్తే ప్రైజ్ మనీలోంచి 1 lakh కట్ అయిపోద్ది కాబట్టి నైనిని పక్కన పెట్టి వీళ్ళు మెహబూబ్ని నామినేట్ చేశారు. నామినేషన్స్ అందరిలో డిస్కస్ చేసుకుని వచ్చి మెగా చీఫ్ నబీల్ ఉన్నాడు కదా, వచ్చి చెప్పాలి. వచ్చి ఏమని చెప్తాడంటే,
నువ్వు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా పాయింట్స్ చెప్పుంటుంటే బాగుండేది, అంతేగాని వెల్కమింగ్ లేదు అని ఏదైతే నామినేట్ చేసావో అది మా వాళ్ళకి నచ్చలేదు. ముఖ్యంగా నువ్వు అసలు ఆ అమ్మాయిల్ని దూరం పెట్టినట్టు బిహేవ్ చేసావంట, నీ వైపు నుంచే తప్పు ఉందని వాళ్ళు అంటున్నారు. సో మీ నామినేషన్ నచ్చలేదు కాబట్టి నేను మెహబూబ్ని వేస్తున్నాము అన్నారు. యాక్చువల్గా నిజంగానే మెహబూబ్ నామినేషన్స్ నాకు కూడా నచ్చలేదు, సో మెహబూబ్ని వేశారు. రెండో నామినేషను వీళ్ళ గంగవ్వ కేసు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? వర్స్ట్ రీజన్ అనమాట. వర్స్ట్ రీజన్. ఉండండి ఒక నిమిషం, ఆ పాయింట్ చూసుకుని మరీ చెప్తా. ఎంత వర్స్ట్ రీజన్ అంటే గంగవ్వ మాత్రం నిజంగా ఇదిగో ఓసీ క్లాన్ ఉన్న చూడు కొమ్ములు ఇరిచేసి మడత పెట్టి చేతిలో పెట్టినట్టు చేసింది. అది చెప్తా ఏం చేసిందో. ఏమవుతుందంటే గంగవ్వ గురించి చెప్తుంది అనమాట. గంగవ్వ, నువ్వు చేసిన నామినేషను ఏదైతే టీ కోసం నామినేట్ చేసావో అది మాకు నచ్చలేదు, అది కరెక్ట్ కాదు, ఇక్కడ రేషన్ కష్టమని నబీల్ చెప్తున్నాడు. వాళ్ళకి నిజంగానే మిల్క్ ఇవ్వలేదు కదా మీరు. ఆవిడ గంగవ్వ ఊరుకోలేదు. అరే మీరేంట్రా టీ అడిగితే టీ దానికోసం నామినేట్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ రా, అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు అని అడిగింది గంగవ్వ. అక్కడితో ఊరుకోలేదు. వీళ్ళు అంటున్నారు నువ్వు విష్ణుని ఏదైతే నబీల్ చెప్తున్నాడు అనమాట. ఇది మా క్లాన్ యొక్క డెసిషన్ ఏంటంటే, నువ్వు విష్ణుని నామినేట్ చేసినప్పుడు విష్ణు చాలా సైలెంట్గా ఉంటుందని చెప్పి కాదు, తను బాగా మాట్లాడుతుంది, ఫుల్గా మాట్లాడుతుంది, కాబట్టి నీ నామినేషన్ మాకు రాంగ్ అనిపించింది. ఇంకా ఏం చెప్పాలి, వీళ్ళని మారండి అని డెసిషన్స్ ఇస్తే గంగవ్వను పట్టుకెళ్ళి ఈ సుత్తి రీజన్స్తో టీ లేదన్నదని, టీ ఇవ్వలేదన్నదని, నీకు టీ ఇచ్చాక టీ ఇవ్వలేదన్నావు అని చెప్పేసి నామినేట్ చేశారు. గంగవ్వ ఊరుకోలేదు. ఎప్పుడు ఇచ్చారు మీరు? ఆ తర్వాత కదా టీ ఇచ్చారు, నేను అన్న తర్వాత కదా మీరు టీ ఇచ్చారు అన్నది. అసలు అక్కడితో ఊరుకుందా అన్నది. చపాతీ ఇవ్వలేదంటే ఎవరైనా నామినేషన్ చేస్తారా? ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా చెప్పు అని అడిగింది. అక్కడితో ఊరుకోలేదు. మళ్ళీ అంటది, ఈలోపు తేజ సపోర్ట్కి వస్తాడనమాట. గంగవ్వకు సపోర్ట్కి వచ్చి, గంగవ్వ మా క్లాన్లో ఉన్నందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మేము చాలా బలంగా ఫీల్ అవుతున్నాం అని తేజ అంటాడు. రోహిణి కూడా వచ్చి గంగవ్వ దగ్గర నిలబడుతుంది. గంగవ్వ అంటది, నాకైతే ఏమీ టెన్షన్ లేదు, నాకు జనం ఉన్నారు అంట. అంటే నన్ను మీరేం ఎలిమినేట్ చేయరు, నామినేట్ చేసుకుని నాకు జనం ఉన్నారు, నేను ఇక్కడే ఉంటా, నేను ఎత్తుపోనా, నేను ఉంటా అన్నది నిజంగా ఎలా అనిపించిందంటే వాళ్ళకి ఇంక షాక్ అనమాట. గంగవ్వ నుంచి ఇలాంటి ఆన్సర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చెప్పింది అనిపించింది. నేనుంటా, నాకు జనం ఉన్నారు, నన్ను కాపాడతారు, సూపర్గా చెప్పింది అనిపించింది. సూపర్గా వాళ్ళకి అసలు జిప్పేసేసింది అనిపించింది. లేకపోతే సిల్లీ రీజన్తో పట్టుకొచ్చి గంగవ్వను నామినేషన్ చేశారు. విష్ణుని అంటే గంగవ్వ అలా అన్న నామినేషన్ అంటే చాలా తప్పు అంట. పోనీ మెహబూబ్ నామినేషన్ తప్పు అన్నారంటే అర్థమైంది. గంగవ్వ నామినేషన్ తప్పంట, టీ ఇవ్వలేదు అన్నదంట. సో రేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గంగవ్వ అని చెప్పేసి గంగవ్వకు ఎక్స్ప్లెయిన్ చేయడం. సుత్తి రీజన్స్ చెప్పి వేస్తే గంగవ్వ మాత్రం ఓ రేంజ్లో ఇచ్చింది రివర్స్లో. నాకేం పర్లేదు, నాకేమీ టెన్షన్ లేదు, నాకు జనం ఉన్నారు అంట. సూపర్ అనిపించింది. ఇది లైవ్లో జరిగిందల్లా ఈ నామినేషన్స్లో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్. ఇంతకు మించి ఏం జరగలేదు. ఈరోజు డే టైం మీరు బ్యాక్ బిచ్చింగ్ చూడాలి అనుకుంటున్నారా? అయితే డే టైం లైవ్ చూడండి. ఈరోజు డే టైం లైవ్ అంతా కూడా సేమ్ ఇదే బ్యాక్ బిచ్చింగ్ ఉండబోతుందంట. అంతకు మించి ఏం లేదు. ఈరోజు టాస్క్లు ఏం లేవు. శుభ్రంగా మూల కూర్చుని ఆ మనీ కోసం బ్యాక్ బిచ్చింగ్లు చేసుకోవడం. సో అదనమాట. ఓటింగ్ గంగవ్వ టాప్లో దూసిపోతుంది. నేను ఇందాక ఓటింగ్ పోల్స్ చూసాను అనమాట. గంగవ్వను చూసా, అక్కడ ఏమి ఇలా అన్నది, నాకు జనం ఉన్నారని, ఇక్కడ ఓటింగ్లో బాగానే దూసిపోతుంది అని అనిపించింది. సో ఎవరెవరి పొజిషన్స్ ఏంటి? డేంజర్ జోన్లో అయితే ప్రస్తుతానికి సీత ఉంది. ఓటింగ్ డిఫరెన్స్ చాలా ఉంది యష్మికి తనకేనో. సో నేను అది వీడియోలో చెప్తా, షార్ట్ వీడియోలో చెప్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో గంటలోనే నేను షార్ట్స్లో ఓటింగ్ పోల్స్లో ఎవరు ఎలా ఉన్నారన్నది మీకు చెప్తా. టాటా బై బై.